గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరిలో ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళతో పాటు, ఎందుకంటే ఈ రిజల్ట్స్ కానీ మెయిన్స్ రిజల్ట్స్ అవుట్ అయ్యి మెయిన్స్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ మదిలో ఇదే మెదులుతూ ఉంది, ఏమని, గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని, అండ్ దాంట్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని. ఇది గ్రూప్ 1 మెయిన్స్ రాసిన 21,000 మందికి మాత్రమే కాదు, మిగతా వాళ్ళకి కూడా, ఎవరైతే ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ అరైజ్ అవుతూ ఉంది. ఎందుకు ఇది? రీజన్ ఏంటి? గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించింది 450 పోస్టులతో మళ్ళీ ఇంకొక గ్రూప్ 1 ఇస్తాము అని. సో అందుకని ఈ గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ వచ్చి పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఒక గ్రూప్ 1లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఆ రోస్టర్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ కోసం ఎందుకు ఆగాల్సి వస్తుంది. ఇంకా మనం ఎందుకు ఆగాల్సి వస్తుంది అంటే, రీజన్ వెరీ క్లియర్. యాక్చువల్గా జిఆర్ఎల్ అండ్ 1:2 రేషియో అన్ని రకాల లిస్టులు ఆల్రెడీ రెడీ అయిపోయాయి. టీఎస్పీఎస్సీ ఎప్పుడో రెడీ చేసింది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే, ఇంకా కొన్ని కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టులో రీసెంట్గా 2 కేసులు వేశారు. ఆ 2 కేసులు ఏంటంటే, ఒకటి GO 29 మీద, ఇంకొకటి PH ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ రోస్టర్ పాయింట్ మీద. సో ఈ 2 నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మనకి నెక్స్ట్ వీక్లో ఎనీ టైం రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రిజల్ట్స్ అంటే GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కానీ, లేదు అంటే 1:2 రేషియో కానీ. జనరల్గా GRL ఇస్తే, ఎందుకంటే గ్రూప్ 1 అనేక ప్రాబ్లమ్స్ మధ్యన గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేయబడ్డది. కాబట్టి GRL ఇస్తే ప్రభుత్వం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ స్టూడెంట్స్ అంతా కూడా నాకు ఇన్ని మార్కులు వచ్చాయని వాళ్ళు క్లియర్గా తెలుసుకోగలుగుతారు. అదర్వైజ్ ఏమవుతుందంటే మళ్ళీ ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. కాబట్టి సో మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్లో రావడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ కట్ ఆఫ్ గురించి చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే 500 క్రాస్ అవుతాయని కూడా చెప్తున్నారు. కొంతమంది 360, 370 అయితే 400 వస్తే సరిపోతుందని చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, నిజానికి కట్ ఆఫ్ అనేది ఎవరు గెస్ చేయలేరు. అది చాలా కష్టమైన ప్రాసెస్. ఎందుకంటే చూడండి, కట్ ఆఫ్ అంటే ఏంటంటే, లాస్ట్లో ఆ పర్టికులర్ రిజర్వేషన్లో లాస్ట్లో ఉండే అభ్యర్థికి వచ్చే మార్క్స్నే కట్ ఆఫ్ అంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ కట్ ఆఫ్ అనేది చాలా తగ్గొచ్చు. మనం దాన్ని ఎప్పుడు గెస్ చేయలేము. రీజన్ ఏంటంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి. ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ముందే ఓపెన్లో కానీ, లేదంటే ఎస్టీ జనరల్ కేటగిరీలో కానీ సెలెక్ట్ అయి ఉంటే కనుక దాని మార్క్స్ తగ్గిండొచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటంటే, కట్ ఆఫ్ అనేది ఆ ఓవరాల్ అభ్యర్థులు రాసిన మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ పర్టికులర్ రిజర్వేషన్లో, ఆ పర్టికులర్ కేటగిరీలో. సో అందుకని కట్ ఆఫ్ గురించి మీరు వర్రీ అవ్వకండి. కట్ ఆఫ్ అనేది మీరు దాదాపు అన్ని క్వశ్చన్స్ బాగా రాసి ఉంటే కనుక హోప్స్ పెట్టుకోండి. కట్ ఆఫ్ అనేది పెద్ద సమస్య కాదు. డెఫినెట్గా మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అనుకుంటున్నాము. నాకు తెలిసి ఏంటంటే, గతంలో చాలా ఇబ్బందులు జరిగాయి. కాబట్టి ఆ ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఈ గవర్నమెంట్ తీసుకుంటుందని ఆశిద్దాం. దీంట్లో ఎంత మాత్రం నిజం అనేది మనకు తెలియదు, బట్ అది ఆశిద్దాం. ఆశ మాత్రమే మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ సో మచ్.